నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. అయితే కొంతమంది మన చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కొంచెం ఎదుగుతున్నా గూడా నరదిష్టి తగిలింది అంటారు. అలాగే కొంత సంపాదించినా కూడా, డబ్బు సంపాదించినా కూడా, అలాగే కొంత వాళ్ళ ఎదుగుదల చూసి చాలా మందికి నరదిష్టి తగులుతూ ఉంటుంది. అసలు ఈ నరదృష్టి అంటే ఏంటి? దీనికి పరిష్కారం ఏ విధంగా ఉంటుందో శివశక్తి జ్యోతిష్యాలయం సీతారామరాజు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. అయితే గురువుగారు కొంతమంది ఎదుగుతున్నా కూడా లేదా కొత్త ఇల్లు కట్టుకున్నా లేదా కొంచెం సుఖపడుతున్నా కూడా చాలా మంది నరదృష్టి కొడుతూ ఉంటారు. అంటే అసలు ఈ నరదృష్టి అంటే ఏంటి? దీనికి పరిష్కారం ఏ విధంగా చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి, నరదృష్టి అనేది చాలా పెద్దది. దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉదాహరణకి తీసుకుంటే తల్లి, మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు చిన్నప్పటి నుంచి మనకు కొంతమంది పంచభక్ష పరవాణాలు భోజనం పెట్టి అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం కానీ మోషన్స్ కానీ ఇబ్బందిగానే జరుగుతూ ఉంటే అప్పుడు నా తాతలు, నానమ్మలు కూడా మన మీద నుంచి ఉప్పు తీసేయటమో, మిరపకాయలు తీసేయటమో, దృష్టి తగిలిందని చెప్పి ఏదో ఒక కార్యాన్ని చేయటమో, ఎమ్మట నీళ్ళు తీసి ఆపలు పారబోయటమో ఇలాగ చేస్తూ ఉండేవాళ్ళు తాతలు, నానమ్మలు. ఈ నరదృష్టి ప్రభావం అనేది పాముకి పంటిలో ఉంటుంది విషం, తేలుకు కొండిలో ఉంటుంది, నరుడికి 2 నయనాలలోనే ఉంటుంది విషం. ఈ నరదృష్టి ప్రభావం వల్ల మనిషిలో ఉండవలసిన జీవకళ ముఖ్యంగా తగ్గిపోతుంది. కొంతమంది చూడండి అమ్మా, ఇల్లు కట్టుకున్నా, ఏదైనా షాపు ఓపెన్ చేసినా గుమ్మడికాయలు కట్టుకుంటుంటారు, దృష్టి గింజలు కట్టుకుంటుంటారు, నిమ్మకాయలు కట్టుకుంటూ ఉంటారు. గుమ్మడికాయలు కూడా కుళ్ళిపోతూ ఉంటాయి, నిమ్మకాయలు కూడా ఎమ్మటే ఎండిపోతూ ఉంటాయి, దృష్టి గింజలు కూడా తేలి కిందగా రాలిపోతూ ఉంటాయి. ఇలాంటి దృష్టి ప్రభావాల వల్ల మనుషుల మీద పడిపోవటం వల్ల వాళ్ళల్లో చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు. మానసికమైన వ్యాధి, ఒంట్లో కొంత మనశ్శాంతి లేకపోవటం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు జరగటం, ఇంట్లో ఎదుగుదల లేకపోవటం, ధన నష్టం జరగటం, ఏది సాధించాలనుకున్న పనులు కాకపోవటం, తర్వాత బంగారం పట్టుకున్న భస్వం అయిపోవటం, క్షణం తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మనిషిలో ఎందుకు ఇలా అవుతుంది అనేది కూడా అతనికి అర్థం కాకోకుండా నీరు కారిపోతూ ఉంటాడనమాట. ఇలాంటి నరదృష్టి ప్రభావాల వల్ల మనుషులలో అనేది ముఖ్యంగా చాలా వరకు ఇబ్బందులు పాలవుతూ, ఇబ్బందులకు గురవుతూ, దృష్టి ఎఫెక్ట్ల వల్ల కూడా అది ఏదైనా చూస్తే చిన్నదే అని అనుకుంటాం. ఆ చిన్న సమస్య కూడా చాలా పెద్దగా చూపించి కుటుంబాలలో కొంత సఫర్ అయిపోయి మనశ్శాంతి లేని ఇంట్లో కూడా గొడవలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. గాలికి పోయే కంప కూడా మనకు తలుగుతూ ఉంటుంది. ఇలాంటి దృష్టి ఎఫెక్టులే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దృష్టి తగిలింది అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలనుకుంటే ఎక్కువగా ఇంట్లో బేగులు వస్తూ ఉంటాయి. ఆవలింపులు అంటారు కదమ్మా, ఆవలింపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంట్లో ఎక్కువగా మనిషి కష్టపడేవాడు ఎక్కువగా సుస్థికి గురవుతూ ఉంటాడు. ఇంట్లో ఒకరికి కాకపోతే ఒకరికి చికాకులు జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి అనేది కొద్దిగా కరువు అవుతుంటుంది, ధన నష్టం ఎక్కువగా పోతూ ఉంటుంది, బిజినెస్ ఎక్కువ అభివృద్ధి అవ్వదు. ఇలాంటి దాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అప్పుడు దృష్టి మనకు సోకింది, ఆ దృష్టికి పరిష్కారాన్ని మనం ఖచ్చితంగా చేయొచ్చు. దృష్టి అనే దానికి కూడా వాళ్ళకి ఏ మోతాదులో ఉంది, వాళ్ళకి దృష్టి ప్రభావంతో బాధపడుతూ ఉన్నారా, ఏదన్నా చెడు ప్రభావం అనుసరించి ఇబ్బంది పెడుతుందా అనేది ముఖ్యంగా మనం తెలుసుకొని భూగర్భ అంజనం వేసుకోవాలి. భూగర్భ